అమెరికాలో మా చుట్టాలున్నారన్నమాట. హ్మ్. మనోళ్ళు తెలుగు ఎవరైనా వెళ్తుంటే, యాక్టర్లు వెళ్తుంటే అదేదో ఆళ్ళ మీద ఆరోపణలొచ్చినియి. హ్మ్. ఆడోళ్ళు వెళ్తుంటే ఆళ్ళనేమో ఆళ్ళతో ఫోటో తీయించుకుంటే ఒకటి, లేతే 1 అవర్‌కింత ఏవో అంటున్నారాళ్ళు. నిజమంటారా అవన్నీను? ఆ! అవి నేను అంటే శ్యామలక్క వినలేదండి. ఉంది కదా! హ్మ్. అయ్యో! ఆరోపణలొత్తున్నాయి శ్యామల గారి మీద. ఏంటంటావు? అదేమో వినలేదండి నేను. వినలేదా? అది వినలేదు. ఏంటి అలా అధికార ప్రతినిధి అయిపోయిందేంటి? అంటే ఆ! ఒకటండి. ఏంటంటే ఇప్పుడు 'శ్యామల' గారు పాలిటిక్స్ గురించి మాట్లాడారు. ఆ! నేనేం మాట్లాడినా, "ఏం మే శ్యామలక్క నువ్వొచ్చినవా మళ్ళా? హ్మ్. ఏంది మే వీళ్ళందరూ ఇటు గురించి మాట్లాడుతాండావు నీకేం తెలుసు మే?" హ్మ్. అని చెప్పేసి, "మీ అన్న గురించి ఇలా ఇలా చేశాడు కదా! అప్పుడు ఏం పీకినవు మే నువ్వు? అప్పుడు అమ్మాయిల మీద హత్యలు జరగలేదా? అప్పుడు హ్మ్. యాడికి పోయినవు మే నువ్వా?" అని చెప్పేసి మాట్లాడా. నేను హ్మ్. పిల్లల మీద అప్పుడు హత్య, మానభంగాలు జరిగినప్పుడు నేను మాట్లాడాను కాబట్టి ఈరోజు నాకు ఆ రైట్ ఉంది. అవును. నువ్వేం మాట్లాడలేదు కదా! ఎందుకు మాట్లాడినా అని మాట్లాడినా. హ్మ్. ఏందంటే మనం వెళ్ళే రూట్ ఎలా ఉండాలి అనంటే, అంటే కొన్ని పార్టీకి కొన్ని నిబంధనలు అనేటివి ఉంటాయి గదా! అవును. ఇప్పుడు హ్మ్. సపోజ్‌కి ఏదన్నా ఒక తుస్కారంగా ఒక మాట అన్నా తిరిగి ఆ మాట మనం అనకూడదు కదా! అవును. కాబట్టి పాలిటిక్స్ గురించి రోజా ఆవిడ శ్యామల గారు మాట్లాడినప్పుడు, నేను హ్మ్. పాలిటిక్స్ గురించే మాట్లాడతా. దాని హ్మ్. గురించి తెలుసుకుంటా. ఆవిడ పర్సనల్స్‌తో మనకు అనవసరం గదా! ఇప్పుడు ఓకే. మనల్ని ఎవరైనా అన్నప్పుడు మనం ఎంత బాధపడతామో, హ్మ్. ఆవిడ పర్సనల్స్ గురించి మాట్లాడితే అది తప్పు గదా! సో, మన పార్టీ ఏ పార్టీ అయినా మన పార్టీ కాకపోయినా హ్మ్. ఆడవాళ్ళ యొక్క పర్సనల్స్ గురించి మాట్లాడకూడదు. నేను అప్పుడు రోజాక్కది గూడా వీడియో వాళ్ళు వదిలిపెట్టి ఇట్లా ఏదో బ్లూ ఫిల్మ్‌లో చేసిందనంటే ఆ! అది తప్పు. ఆవిడ అదే. నోటి అదే. తోటితో ఆవిడ మాట్లాడింది ఓకే. హ్మ్. దానికి నేను నేను ఒప్పుకుంటా. కానీ ఆవిడ పర్సనల్స్ తీసుకొని వ్యక్తిగత మాట్ విషయాలు వ్యక్తిగత మాట్లాడకూడదనమాట. విషయాలు మాట్లాడకూడదు గదా! ఆ! నేను ఆ మాటకే స్టిక్ అయ్యి ఉంటా. మాట్లాడితే పద్ధతిగానే మాట్లాడతా. హ్మ్. పర్సనల్స్ తీసుకొని మాట్లాడి హ్మ్. దానివల్ల ఏమొస్తది? ప్రతి ఏంటం ఒక్ అవును. ప్రతి ఒక్కరికి పర్సనల్స్ అనేటివి ఉంటాయి గదా! అవునవును. మాట్లాడడం తప్పు గదా! ఆ! మీరు జ్ఞానంగా మాట్లాడుతున్నావు నువ్వు. మరి చాలామంది మరి ముసలినక్క అని అదే కథలు చెప్పింది. ఆ! అదే చెప్తున్నా. అది అది ఏంటి? తనకి ఆ జ్ఞానం లేకపోవడం వల్ల. జ్ఞానం అది లేదు. పైన భగవంతుడు చూసుకుంటాడు. హ్మ్. అట్లా అని జెప్పేసి ఇప్పుడు బాబు గారున్నారు. నేను పాలిటిక్స్‌లో రావడమే బాబు గారిని చూసొచ్చా. ఆయన యొక్క ఉన్నతమైన జ్ఞానానికి, ఆయన యొక్క హ్మ్. ఇది లాంగ్ విజన్‌కి నేను చూసి నేర్చుకొని వచ్చాననమాట హ్మ్. పాలిటిక్స్‌లోకి. అంటే నాయకుడంటే ఇట్లా ఉండాలి అని చెప్పేసి. హ్మ్. అలాంటప్పుడు ఎప్పుడన్నా బాబు గారు నోటి నుంచా "నువ్వు ఆడ పడుకున్నావు, ఈడ పడుకున్నావు, ఆడదొర్లే" అని ఎప్పుడైనా అన్నాడా? లేదు. ఆ! కిందేమన్నా పార్టీ నాయకులేమన్నా అనుంటారేమో గాని బాబు గారు అన్నారా? హ్మ్. అది గదా హుందాతనమా. పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు అంటున్నా గూడా, హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా క్రాస్ చేసినాడా? హ్మ్. లేదు గదా! సో, ఏం మాకు తెలియకనా? మాకు మాటలు రాకనా? హ్మ్. ఒక్కసారి తెంపుకొనొచ్చాము అనంటే అంతకన్నా పెద్ద పెద్ద మాటలే మాట్లాడగలుగుతాం. ఆ! ఎదుటి వాళ్ళకి బూతులు రావు. ఎక్కడ పడుకునేది, ఎక్కడ చేసేది తెలీదు అనుకుంటే అమాయకత్వం, మూర్ఖత్వం గదా! సో, హ్మ్. ఇప్పుడు ఒక పబ్లిక్ డొమైన్‌లోకొచ్చి మాట్లాడుతున్నప్పుడు మైండ్‌ని నోట్లో నాలుకని కూడా కంట్రోల్‌లో పెట్టుకోవాలి కదా! ఏది పడితే అది మాట్లాడితే. హ్మ్. పర్సనల్స్ అన్నీ ఉంటాయి. రేపేదన్నా నీకు జరిగినప్పుడు దాన్ని కూడా తీసి ఇది చేస్తారు కదా! సో, హ్మ్. ఏదైనప్పటికీ ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు గానీ వాళ్ళ హ్మ్. పర్సనల్స్ వాళ్ళకుంటాయి. అవి కాకుండా రాజకీయం ఏదైతే మాట్లాడారో హ్మ్. అది గదా మాట్లాడాలి. హ్మ్. అంటే ఏ విషయాన్ని బయటకొచ్చి మైక్‌లో మాట్లాడుతున్నది భయపడట్లేదేంటి? అదే ఆశ్చర్యంగా ఉంది నాకు. ఎవరు? ఈ శ్యామలక్క భయపడట్లేదు. భయం ఎందుకు పడతదండి? అంటే ఈళ్ళు మంచోళ్ళు కాబట్టి. ఆ! టీడీపీ ఈ వాళ్ళు మంచోళ్ళు గదా! ఈ కూటమి ఆ! ప్రభుత్వం మంచి ప్రభుత్వం గదా! పోనీలే ఏమనరని వీళ్ళు ఎన్నన్నా కూడా మనల్ని ఏమనరులే. ఆ! అట్లా అని జెప్పి లిమిట్స్ కూడా క్రాస్ చేస్తే కొన్ని సార్లు ఇదే చేస్తారు కదా! శిశుపాలుడంతటి వాళ్ళే కృష్ణుడు 100 తప్పులకి ఇచ్చాడు. అవును. 101 తప్పు చేస్తే తల కంటించాడు విష్ణు చక్రంతో. హ్మ్. ఎవరి బతుకులైనా అంతే. అట్లా హ్మ్. నేనేది చేసినా పాపం వీళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనరనుకుంటే ఎట్ట హ్మ్. చెప్పండే?